Hi friends, welcome to Crazy Sahasra. Please subscribe my channel, like and share your friends. Please support my channel. నీడల్లో దాగిన నిజం. తెలుగు థ్రిల్లర్ కథ, సుమారు 1000 పదాలు. విజయవాడ నగరానికి అంచున ఉన్న చంద్రగిరి కాలనీ లో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి గురించి చాలామంది భయంకరమైన కథలు చెప్పుకునేవారు. రాత్రి 12 గంటల తర్వాత అక్కడి నుంచి అరుపులు వినిపిస్తాయని, కిటికీల్లో ఎవరో నీడలా కనిపిస్తారని అందరూ చెప్పుకునేవారు. ఆ కాలనీలో కొత్తగా చేరిన జర్నలిస్ట్ అర్జున్కు అలాంటి కథలంటే ఆసక్తి. నిజం వెనుక దాగిన రహస్యాలను బయటపెట్టడం అతని అలవాటు. ఒక రోజు అతని ఫోన్కు ఓ అనామక కాల్ వచ్చింది. చంద్రగిరి ఇంట్లో జరుగుతున్నది బయటకు తీసుకురండి, లేదంటే ఇంకో ప్రాణం పోతుంది అంటూ కాల్ కట్ అయిపోయింది. అర్జున్ వెంటనే ఆ ఇంటి గురించి సమాచారం సేకరించడం ప్రారంభించాడు. 10 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం దారుణంగా హత్యకు గురైందని తెలిసింది. భర్త, భార్య, చిన్న కుమార్తె, ముగ్గురూ చనిపోయారు. కాని హంతకుడు ఎప్పటికీ దొరకలేదు. ఆ కేసును అప్పట్లో చూసిన పోలీస్ అధికారి రాఘవ్ ఇప్పుడు రిటైర్ అయ్యి ఒంటరిగా జీవిస్తున్నాడు. అర్జున్ అతన్ని కలవడానికి వెళ్లాడు. ఆ కేసు గురించి అడగకు అన్నాడు రాఘవ్ భయంతో. ఎందుకు సర్, నిజం తెలిసినా చెప్పలేదా అని అర్జున్ అడిగాడు. రాఘవ్ చెమటలు తుడుచుకుంటూ అన్నాడు, ఆ ఇంట్లో మనిషి కాదు, ఇంకేదో ఉంది. అర్జున్ నవ్వేశాడు. భూతాలు అంటూ నమ్మను సర్. రాఘవ్ మాత్రం గట్టిగా అన్నాడు, నేను కూడా నమ్మలేదు. కాని ఆ రాత్రి చూసిన తర్వాత నా జీవితం మారిపోయింది. ఆ మాటలు అర్జున్లో ఇంకా ఆసక్తి పెంచాయి. ఆ రాత్రే కెమెరా, టార్చ్ తీసుకుని చంద్రగిరి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపు తేలికగా తెరుచుకుంది. లోపల దుమ్ము, చీకటి, పాడైన ఫర్నిచర్. గడియారం 12 కొట్టింది. ఆ కనకపై అంతస్తు నుంచి టక్ 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 అంటూ అడుగుల శబ్దం వినిపించింది. అర్జున్ నెమ్మదిగా మెట్లు ఎక్కాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. పైకి వెళ్లగానే ఒక గది తలుపు స్వయంగా మూసుకుంది. అతను టార్చ్ వెలిగించాడు. గోడలపై రక్తపు మరకల్లా కనిపించే ఎర్ర చారలు ఉన్నాయి. మధ్యలో ఒక పాత ఫోటో పడింది. అందులో ఆ హత్యకు గురైన కుటుంబం ఉంది. కానీ ఫోటో వెనుక ఇంకో వ్యక్తి నిలబడి ఉన్నాడు, ముఖం పూర్తిగా చీకట్లో. అప్పుడే వెనుక నుంచి ఓ చిన్నపిల్ల నవ్వు వినిపించింది. అర్జున్ వెనక్కి తిరిగాడు. తెల్లని గౌను వేసుకున్న చిన్న అమ్మాయి నిలబడి ఉంది. నువ్వెవరు అని అడిగాడు. ఆమె నెమ్మదిగా చేయి చూపించింది, గదిలోని అల్మారాకి. అర్జున్ భయపడుతూనే అల్మారా తెరిచాడు. అందులో ఒక డైరీ ఉంది. డైరీ తెరిచి చదవడం ప్రారంభించాడు. నా భర్త ఎవరో తెలియని వ్యక్తులతో కలిసి అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. నేను పోలీసులకు చెప్పబోతున్నాను. ఈ విషయానికి తెలిసితే వారు మమ్మల్ని చంపేస్తారు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అంటే ఆ కుటుంబాన్ని భూతం కాదు, ఎవరో హత్య చేశారా? అప్పుడే ఇంటి కరెంటు ఒక్కసారిగా వెలిగింది. కింద అంతస్తులో ఎవరో నడుస్తున్న శబ్దం. అర్జున్ నెమ్మదిగా కిందికి వచ్చాడు. హాల్ మధ్యలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. చేతిలో కత్తి. అతను నెమ్మదిగా నవ్వాడు. ఎక్కువ తెలుసుకోవడం మంచిది కాదు అర్జున్. నువ్వెవరు అని అర్జున్ అడిగాడు. 10 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగినది ఎవరికీ తెలియకూడదు. కాని నువ్వు చాలా దగ్గరికి వచ్చావు. అర్జున్ గమనించాడు, ఆ మనిషి ఫోటో వెనుక కనిపించిన వ్యక్తే. ఆ కుటుంబాన్ని నువ్వే చంపావా? అతను నవ్వుతూ ముందుకు వచ్చాడు. అవును, వాళ్ళు మా సీక్రెట్ బయటపెట్టబోతున్నారు. అర్జున్ వెంటనే పరుగెత్తాడు. ఇంట్లో లైట్లు ఆఫ్ అయ్యాయి. చీకట్లో అతని అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఆ కనకపై అంతస్తు నుంచి మళ్లీ ఆ చిన్నపిల్ల నవ్వు. హంతకుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. లేదు, లేదు, నువ్వు చనిపోయావు అంటూ భయంతో వెనక్కి తగ్గాడు. చీకట్లో చిన్న అమ్మాయి రూపం కనిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరిశాయి. హంతకుడు కేకలు వేస్తూ పరుగెత్తాడు. కాని మెట్లపై నుంచి జారి కింద పడిపోయాడు. అతని తల బలంగా నేలకి తగిలింది. నిశ్శబ్దం. అర్జున్ వణుకుతూ నిలబడ్డాడు. చిన్న అమ్మాయి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. నిజం బయటకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు అని మెల్లగా చెప్పి ఆ రూపం మాయమైంది. మరుసటి రోజు పోలీసులు అక్కడికి వచ్చారు. ఇంట్లో దాచిన అక్రమ డాక్యుమెంట్లు, డబ్బు, ఆయుధాలు బయటపడ్డాయి. 10 సంవత్సరాల క్రితం జరిగిన హత్యల వెనుక పెద్ద నేరగాళ్ల గ్యాంగ్ ఉందని తెలిసింది. అర్జున్ కథ దేశమంతా సంచలనం సృష్టించింది. కానీ ఆ రాత్రి అతను ఇంటికి వచ్చి కెమెరా ఫుటేజ్ చూసేటప్పుడు ఒక్కసారిగా షాక్.
అయ్యాడు. చీకట్లో తన వెనుక నిలబడి ఉన్న చిన్న అమ్మాయి స్పష్టంగా వీడియోలో కనిపించింది. ఆమె కెమెరా వైపు చూస్తూ ఒక్క మాట చెప్పింది. ఇంకా ముగియలేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.